మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అవయవ దానంతో మనం చనిపోయిన తర్వాత కూడా ఎంతో మంది జీవితాల్లో మనం బతికి ఉండవచ్చు. అయితే అవయవ దానం అనగానే కొన్ని ఆర్గాన్స్ మాత్రమే అనుకుంటాం, కానీ మనం చనిపోయాక కూడా మన చర్మాన్ని దానం చేసి వేరొకరి జీవితాల్లో వెలుగులు పూయించవచ్చు. ప్రస్తుతం నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడే స్కిన్ బ్యాంక్ ఉంది. ఈ స్కిన్ బ్యాంక్ లో చనిపోయిన వారి చర్మాన్ని స్టోర్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, లెట్స్ డొనేట్ స్కిన్ ఆఫ్టర్ డెత్ అండ్ గిఫ్ట్ ఏ లైఫ్. ఈ కొటేషన్ లోనే ఎంతో గొప్ప అర్థం మనకు కనిపిస్తుంది. పదండి, స్కిన్ బ్యాంక్ కి వెళ్దాం. చనిపోయిన వారి చర్మాన్ని ఎలా స్టోర్ చేస్తారు, వేరే వాళ్ళకి దాన్ని ఎలా అమరుస్తారు, అసలు చర్మాన్ని ఎలా సేకరిస్తారు, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్న స్కిన్ బ్యాంక్. లోపలికి వెళ్దాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ పలుకూరి లక్ష్మి గారు నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. అవయవ దానం అనగానే చాలా మంది ఐస్, లేదంటే హార్ట్, లివర్, ఊపిరితిత్తులు ఇలాంటివి అనుకుంటారు, కానీ స్కిన్ డొనేట్ చేయడం విషయం గురించి చాలా మందికి తెలియదు. మీరేం చెప్తారు స్కిన్ డొనేషన్ గురించి? స్కిన్ డొనేషన్ అన్నది కొత్తగా మొదలైందండి, ఒక 10 సంవత్సరాల నుంచి. యాక్చువల్గా కాలిపోయిన గాయాలతోటి, ట్రామాతోటి ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ శరీరంలోనే చాలా ఎక్కువ శాతము స్కిన్ పోతుంది. సో స్కిన్ అన్నది ఏంటంటే రక్షణ కవచం అన్నమాట మన శరీరానికి. అంటే అన్ని ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేసేది, సెక్యూరిటీ గార్డ్ లాగా. సో బయట నుండి ఇన్ఫెక్షన్స్ అవి లోపలికి రాకుండా చూసేది. సో ఇంత చర్మం పోయినప్పుడు ఏమవుతుందంటే అది డెత్కి కాజ్ అవుతుంది, పర్సన్ చనిపోతాడు. సో ఆ విధంగా కాకుండా చేయడానికి చనిపోయిన నేచురల్ డెత్ కానీ లేదా బ్రెయిన్ డెత్ నుంచి పర్సన్ నుంచి కానీ స్కిన్ అన్నది తీసుకొని స్కిన్ బ్యాంక్, మీకు ఐ బ్యాంక్ తెలుసు, బ్లడ్ బ్యాంక్ తెలుసు, కానీ స్కిన్ బ్యాంక్ గురించి తెలియకపోవచ్చు. స్కిన్ బ్యాంక్స్ అన్నవి ఇప్పుడు మొత్తం దేశంలోనే ఒక 30 వరకు ఉన్నాయండి. సో మనది భారతదేశంలోనే రెండొక పెద్ద స్కిన్ బ్యాంక్. సో తెలంగాణలో మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి హెట్రో డ్రగ్స్ వాళ్ళు డొనేషన్, రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళ ద్వారా మనకి డొనేషన్ లభించింది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడి స్కిన్ బ్యాంక్ లో ఎంతమంది చనిపోయిన వాళ్ళ చర్మాన్ని స్టోర్ చేస్తున్నారు, ఎంతమంది చర్మాన్ని ఇప్పటికే కొంతమందికి వాడడం అనేది జరిగింది? ఇప్పటి వరకు ఒక 37 మనము స్కిన్ కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఒక్క స్కిన్ డొనేషన్ నుంచి వచ్చిన చర్మాన్ని మనము ఒక 3 నుంచి 4 చిన్నపిల్లల్ని రక్షించవచ్చు. అంటే ఒక చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన చర్మంతో 3 నుంచి 4 పిల్లలకి ఆ స్కిన్ ని అమర్చి వాళ్ళు ప్రాణాపాయం నుంచి మనము రక్షించి బతికించడం జరిగింది. సో కొంతమందికి పెద్దవాళ్ళకి, అడల్ట్స్ కూడా హై పర్సంటేజ్ బర్న్స్ తోటి వస్తూ ఉంటారు. ఉస్మానియా అన్నది బర్న్స్కి టెర్షరీ కేర్ సెంటర్. అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రావడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ నుంచి, దేశంలో నలుమూలల నుంచి కూడా ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. అయితే వీళ్ళని మనము ఈ స్కిన్ బ్యాంక్లో స్కిన్ అన్నది చనిపోయిన వాళ్ళు న్యాచురల్ డెత్స్ లేదా బ్రెయిన్ డెత్, యూజువల్గా ఏ అవయవాన్నన్నా బ్రెయిన్ డెత్ వాళ్ళ నుంచి తీసుకోవాలి. అంటే సర్క్యులేషన్ ఉన్నంత వరకు మాత్రమే ఆ ఆర్గన్స్ని డొనేట్ చేయగలుగుతాం. కార్నియా అంటే ఐ, స్కిన్ మామూలుగా పూర్తిగా చనిపోయి, అంటే హార్ట్ పని చేయకపోయినా కూడా మనం ఆ అవయవాలు 2 దానం చేయొచ్చు. సో అవి తీసి మనం ఈ స్కిన్ బ్యాంక్లో పొందుపరచడం వలన ఒక 5 సంవత్సరాల వరకు మనం దీన్ని స్టోర్ చేయొచ్చండి. ఈ స్కిన్ని ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి మనము అమర్చవచ్చు. ఇప్పుడు ఇక్కడి స్కిన్ బ్యాంక్ లో 37 మంది చనిపోయిన వాళ్ళకి సంబంధించిన స్కిన్ ని భద్రపరిచి ఉంచారు. ఒక్కసారి చూద్దాం డాక్టర్ గారు స్కిన్ బ్యాంక్ ఎలా ఉంటుందో. అవుట్ సైడర్స్ ఎవరైనా సరే స్కిన్ బ్యాంక్ లోకి వెళ్ళాలి అంటే ఇలా స్టెరైల్డ్ గౌన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాల్సిందే. మేము కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కాబట్టి నాతో పాటు డాక్టర్ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా
పెట్టేసుకుంటున్నారు, ఇచ్చింది. మాస్క్, స్టెరాయిడ్ గౌన్ వేసుకొని ఫుల్ గా ప్రిపేర్ అయిపోయి స్కిన్ బ్యాంక్ కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. డాక్టర్ గారు, ఎవరు ఎక్కడ చనిపోయినా గానీ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి స్కిన్ ని తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే మన దగ్గర స్కిన్ బ్యాంక్కి 20 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కూడా మా స్కిన్ గ్రాఫ్ట్ కలెక్టింగ్ టీమ్ ఉంటారు. ఈయన వెంకటరమణ అని స్కిన్ బ్యాంక్కి ఇన్ఛార్జ్ అనమాట. ఈయన మైక్రోబయాలజీ టెక్నీషియన్. సో తిను ఈ ఎక్విప్మెంట్, ఇది స్కిన్ గ్రాఫ్ట్ తీసే ఎక్విప్మెంట్, తర్వాత డ్రెస్సింగ్, తర్వాత బ్లేడ్లు, అవి తీసిన తర్వాత డ్రెస్సింగ్ చేసే మెటీరియల్, అన్నీ స్టెరైల్ గౌన్స్ మనం ఎట్లా వేసుకున్నామో అవి అన్నీ అరేంజ్ చేసి ఒక కిట్ రెడీగా పెట్టుకుంటారు. ఎప్పుడు కాల్ వస్తే 6 గంటల లోపల, చనిపోయిన తర్వాత 6 గంటల లోపల కలెక్ట్ చేసుకోవాలి స్కిన్. ఒకవేళ ఇంకా లేట్ అవుతుందంటే ఐస్ బాక్స్లో పెట్టి ఉంటే 24 గంటల లోపల మనము స్కిన్ కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే బాడీని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన టీమే ఈ ఎక్విప్మెంట్ అంతా రెడీగా 24 అవర్స్ పెడుతుంది. కాల్ వచ్చిన వెంటనే అంబులెన్స్లోనే బయలుదేరి ఎక్కడ డెత్ అయిందో అక్కడికి వెళ్ళి స్టెరైల్ కండిషన్స్లోని స్కిన్ గ్రాఫ్ట్ అన్నది కాళ్ళ నుంచి వెనక భాగం నుంచి తీస్తారు. వయసు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరన్నా డొనేట్ చేయొచ్చండి. ఇప్పటి వరకు 37 మంది నుంచి ఆయన స్కిన్ సేకరించడం అనేది జరిగింది, అది కూడా ఈ ఎక్విప్మెంట్ తోనే. ఈ స్కిన్ అయితే అక్కడ కలెక్ట్ చేసిన దాన్ని గ్లిజరాల్ 50% అనే డబ్బాల్లోని స్టోర్ చేస్తామండి. అది తీసుకొచ్చిన వెంటనే అర్ధరాత్రి అయినా కూడా ఈ స్కిన్ బ్యాంక్లో ఈ రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ పేషెంట్ది బ్లడ్ కూడా కలెక్ట్ చేసి HIV, HPSAG, అదర్ ఇన్వెస్టిగేషన్ సిరాలజీకి పంపించి అది నెగటివ్ అన్నటప్పుడే అది ప్రాసెస్ చేయడం మొదలు పెడతాం. బ్లడ్ టెస్ట్లన్నీ మనము పంపించిన తర్వాత HIV లేదు, HBsAg లేదు, సిరాలజీ, VDRL అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏవి లేవు అని అనుకున్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి దానిని చిన్న ముక్కలు వేసి దాన్ని కల్చర్ కూడా పెడతాం. దీన్ని ఇంక్యుబేటర్ అంటారు. ఈ ఫ్రిడ్జ్ లో బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ కల్చర్స్ ఏమీ ఉన్నాయా లేదా అన్నవి టెస్టింగ్ కి ఈ ఇంక్యుబేటర్ లో పెడతారు. దీన్ని బయోసేఫ్టీ క్యాబినెట్ అంటాము. స్కిన్ బయటకి తీసి ఏమి చేయాలన్నా కూడా ఈ బాక్స్ లోనే చేస్తారనమాట. ఇట్లా మనం ఎలాగైతే స్టెరైల్గా వేసుకున్నామో అలాగా వేసుకొని గ్లౌస్ వేసుకొని దీని లోపలే ఆ స్కిన్ ఓపెన్ చేసి దాన్ని మెష్ చేయడం కానీ, తర్వాత క్లీన్ చేయడం కానీ, దాన్ని కల్చర్స్కి పీసెస్ తీసి పెట్టడం కానీ అన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. సో ఈ ఒకసారి కల్చర్ నెగటివ్ అని మనకి బ్యాక్టీరియాలు, ఫంగల్ ఏమీ లేదు అన్న తర్వాత ఈ బయోసేఫ్టీ క్యాబినెట్లోని మెషింగ్ అని చేస్తాం అన్నమాట. అంటే 1:1.5 మెష్ చేస్తాం. సో ఆ మెష్ చేయడం వల్ల ఏంటంటే 10 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సాగుతుంది. సాగుతుంది. సో దాన్ని అగైన్ ఈ షేకింగ్ ఇంక్యుబేటర్ అని ఉంటుంది అనమాట. ఈ ఇన్సైడ్ ఈ ప్రాసెస్ చేసిన మెష్ చేసిన స్కిన్ని ఈ 85% గ్లిజరాల్లో వేసి 3 గంటల సేపు షేక్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి స్టోరేజ్కి ప్రిపేర్ అయినట్టు ఈ స్కిన్. ఒక చనిపోయిన వ్యక్తి నుంచి తీసుకున్న స్కిన్ ని ఎన్ని సంవత్సరాల పాటు స్టోర్ చేస్తారు? ఒక 5 years వరకు స్టోర్ చేయొచ్చండి. కానీ మనకు అంత స్కిన్ లేదు కాబట్టి ఎప్పటికప్పుడే ప్రాసెస్ అయిపోయి ఇది యూజ్ చేయొచ్చు అన్నప్పుడే వాడేయడం జరుగుతుంది. 37 మంది చనిపోయిన వాళ్ళకి సంబంధించిన చర్మాన్ని ఇక్కడ స్టోర్ చేశారు. ఇదే స్కిన్ బ్యాంక్. ఒక్కసారి చూద్దాం. డాక్టర్ గారు చూపిస్తారా? రండి. మనం బతుకున్నప్పుడు మన చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా, తెల్లగా ఉండాలని, మెరిసిపోవాలని రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాము, ఎన్నో మసాజులు, ఫేషియల్స్ లాంటివి చేయించుకుంటాము. అలాంటిది చనిపోయిన తర్వాత ఈ చర్మం అంతా కూడా మట్టిలో కలిసిపోయేదే. కానీ కొంతమంది ఎంతో గొప్పతనంతో ఆలోచించి మానవత్వంతో ముందుకొచ్చి తాము చనిపోయిన తర్వాత కూడా తమ చర్మం మరికొంతమందికి కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని వారి చర్మాన్ని దానం చేశారు. అదిగోండి, అలా దానం చేసిన వారి చర్మమే అది. మొత్తం 37 మందికి సంబంధించిన చర్మాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా సేకరించిన చర్మాన్ని ఎంతో ప్రాసెసింగ్ చేసిన తర్వాత అవసరమైన వాళ్ళకి వాటిని అమరుస్తూ ఉంటారు. ముఖ్యంగా యాక్సిడెంట్ లో గాయాల పాలైన వాళ్ళకి, అలాగే బర్న్స్ ఉన్న వాళ్ళకి, కాలిపోయిన గాయాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. డాక్టర్ గారు, అసలు 37 మంది అంటే చాలా తక్కువ కదా? అంటే మీ దగ్గర చూస్తేనేమో చాలా మంది పేషెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా
ఈ చర్మం అవసరమైన వాళ్ళు కానీ ఎలాగా ఇప్పుడు మిగతా ఇది అవేర్నెస్ లేకపోవడం వలన తర్వాత చర్మం తీస్తే అక్కడి నుంచి రక్తం వస్తుంది అలాంటి అపోహలు ఉన్నాయి. తర్వాత మరలా పునర్జన్మం ఉంటే చర్మం లేకుండా పుడతారేమో అనేటటువంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము తీసేది పై పొర మాత్రం, అది కూడా కాళ్ళ నుంచి వెనక నుంచి తీస్తాము, బ్యాక్ నుంచి. చనిపోయిన వాళ్ళు కాబట్టి అసలు రక్తం అన్నదే రాదు, ఎటువంటి వాటరు అన్నది కూడా యూజ్ అవ్వదు. తీసేసిన వెంటనే దానికి డ్రెస్సింగ్ కూడా చేస్తాము, అది బయటకి ఏమీ కనిపించే అవకాశం లేదు. అయితే ఇది యాక్చువల్గా స్పీకింగ్ ఏంటంటే మనము ఈ విధంగా తీసిన బతికి ఉన్న వాళ్ళకి ఆ పై పొర అట్లా తీస్తే వారం రోజుల్లోనే మానిపోతుంది. సో ఇటువంటి నమ్మకాలని విడిచి చర్మం దానం చేయడం వలన చనిపోయిన తర్వాత దానం చేసిన చర్మంతో ఒక 3-4 పిల్లల్ని బతికించవచ్చు అన్న సదుద్దేశంతో దానం చేస్తే కొంతమందికి తెలియదు కూడా. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి రెగ్యులర్గానే మీటింగ్స్లోని తర్వాత ఇలా మీడియా ద్వారా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే బెంగళూరులో బైక్ షో నిర్వహించారు. సో మేమైతే ఎప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో దేంట్లోనన్నా ఎస్బీఐ మేనేజర్స్ మీటింగ్స్లో కానీ టీచర్స్ మీటింగ్స్లో కానీ చెప్పడం జరుగుతుంది. సో దట్ అందరికీ అవగాహన తెలిసి ఈ ఉన్న సదుపయోగం చేసుకోవచ్చు. గవర్నమెంట్లో ఏదన్నా రావడమే చాలా కష్టము. కాకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ వలన ఉస్మానియాలో ఇంత పెద్ద స్కిన్ బ్యాంక్ అన్నది ఉండడం జరిగింది. ఇందులో ఈ వాకిన్ కూల్ రూమ్ చూసారు కదా, దీంట్లో 1000 మంది ఇచ్చినా కూడా మనం 5 సంవత్సరాల వరకు దీంట్లో స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అంటే ఇది దగ్గరలో ఉన్న అందరు హాస్పిటల్స్ నుంచి కూడా ఎటువంటి డెత్స్ అయినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వెళ్ళి వెంటనే స్కిన్ కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. క్యాన్సర్, హెచ్ఐవి, కామెర్లు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు చనిపోతే తప్ప మిగతా ఎవరు ఏ కారణంతో చనిపోయినా కానీ మన స్కిన్ని డొనేట్ చేయొచ్చు. అయితే స్కిన్ ఏం డొనేట్ చేస్తారు అని కూడా చాలా మంది అనుకోవచ్చు. మన కళ్ళు ఎలా చేస్తామో కళ్ళు, అలాగే మన హార్ట్ కావచ్చు, ఊపిరితిత్తులు, లివర్ లాంటివి డొనేట్ చేసినట్టుగానే మన స్కిన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎలాగూ మట్టిలో కలిసిపోయేది, మళ్ళీ మనకి తెలియదు ఆ తర్వాత ఏం జరుగుతుందో. అలాంటి కండిషన్స్లో మన చర్మం కూడా కొంతమంది బర్న్స్ విక్టిమ్స్కి ఉపయోగపడుతుంది అంటే అది కూడా ఒక రకంగా అదృష్టంగా, వరంగా భావించాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే స్కిన్ డొనేట్ చేయాలి అనుకుంటే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని డాక్టర్ లక్ష్మీ పలుకూరి గారిని కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం అండి.